రేపు వరలక్ష్మి వ్రతం రోజున బీరువాలో ఇది ఒక్కటి పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం కూడా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. అందుకే ఏంటంటే మీ ఇంటి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. ఎందుకంటే బీరువాలో ఇది పెడితే ధనానికి సంవత్సరం అంతా కూడా లోటు ఉండదండి. అష్ట ఐశ్వర్యాలు మీ వెంట ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇంటి బీరువాలో ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. బీరువా ఏంటంటే కనుక మనము కుబేర స్థానంగా భావిస్తాం కదా. బీరువాలో మనకు అవసరమైన వస్తువులు అంటే బంగారు ఆభరణాలు కానీ, లేదంటే కనుక కీలక పత్రాలు కానీ, మనకు సంబంధించిన కొన్ని వస్తువులు కానీ, డబ్బుని కానీ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ పెడితే అవి సేఫ్గా ఉంటాయని. అలానే కాకుండా ఏంటంటే కనుక అక్కడ మనం దాచుకుంటూ ఉంటాం కదండి బీరువా లాకర్లో. అందుకే మీరేంటంటే కనుక మీకు వృధా ఖర్చులు తగ్గించి బీరువా నిండా డబ్బు కనిపించడానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువాలో పెట్టిన డబ్బు కానీ, బంగారం కానీ తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. దీన్ని చేయటం వల్ల ఏంటంటే కనుక మీరు అంటే ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారండి. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. రేపేంటంటే మనకు వరలక్ష్మి వ్రతం కదా. అయితే ఈ రోజున మీరు మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఆశ్చర్యపోతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందో అనుకుంటారు. ఇది సంవత్సరం పొడుగునా కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ఇలా మూట కట్టి పెట్టి చూడండి. ఇంకా ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఏంటంటే షాక్ అయిపోతారు. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ధూప నైవేద్యాలతో పూజ చేయండి. అయితే అమ్మవారిని పూజించేటప్పుడు ఫలాలతో పాటు అలానే కాకుండా 9 రకాల నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించండి. 9 రకాల ఫలాలు, 9 రకాల నైవేద్యాలతో పాటు ధూప నైవేద్యాలను కూడా సమర్పించి చక్కగా ఏంటంటే కనుక పూజ చేయండి. మీరేంటంటే వరలక్ష్మి వ్రతంలో సేమియా పాయసం ఖచ్చితంగా అండి. అంటే ఇది ఉండేలాగా చూసుకోండి. పాలతో చేస్తాం కాబట్టి పాల పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇది పెట్టండి. అలానే పూజ చేసేటప్పుడు స్త్రీలు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించి మాత్రమే పూజ చేసుకోండి. గ్రీను, ఎల్లో, రెడ్ అలానే కాకుండా ఏంటంటే కనుక వైట్ కలరు, ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించి పూజ చేస్తే ఆ ఇంటికి ఏంటంటే కనుక సిరి సంపదలకు లోటు ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే మీరు చేసిన పూజకు 100% ఫలితం ఉంటుందన్నమాట. ఈ రంగులో ఏంటంటే కనుక బార్డర్ ఉండే చీరల్ని కట్టుకోండి. అంచు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే కనుక ఫలితం అయితే పెద్దగా ఉండదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇలా మీరు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఇంటిని కూడా చక్కగా అలంకరించుకోండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి నీట్గా అలంకరించుకున్న తర్వాత ఇంట్లో శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి పూజని ప్రారంభించండి. పూజ ప్రారంభించిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి ముత్తైదులకు తాంబూలం ఇవ్వటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా మనము దీపారాధన చేసుకోవటం ఇదంతా కూడా చేసిన తర్వాత బీరువా దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. బీరువా ఏంటంటే నీట్గా పెట్టుకోండి. అంటే చాలా మంది కూడా ఏంటంటే బట్టలు తీసి పడేస్తూ ఉంటారు, కానీ బీరువా దగ్గర ఏంటంటే కనుక నీట్గా పెట్టుకోరండి. కొంతమంది బీరువా తెరవగానే ఏంటంటే కనుక బొద్దింకలు చచ్చిన వాసన, ముక్క వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా చూసుకోండి. అలా ఒకవేళ వస్తుందంటే కనుక అక్కడ అత్తరు చల్లటం కానీ ధూపం వేయటం కానీ చేయండి. బీరువా దగ్గర వారానికి ఒకసారి అండి ధూపం వేయాలి. ప్రతి శుక్రవారం వేస్తే మంచిది. కుదరకపోతే ఏంటంటే కనుక వారానికి ఒక్కసారైనా సరే ధూపం వేస్తూ ఉండండి. అలా వేయటం వల్ల ఏంటంటే నలుమూలల్లో దాగి ఉన్న అంటే ఏదైనా అంటే చెడు ఉంటుంది కదా, అది తొలగిపోతుంది అనమాట. అలానే ఏదైనా నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఒకవేళ మనకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుందని మనం బాధపడతాం కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక బీరువా దగ్గర ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే ధూపం అనేది చూయిస్తూ ఉండండి. వారానికి ఒకసారి చూయించండి. బీరువా పైన ఏంటంటే కనుక ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉండేలాగా చూసుకోండి. బీరువా పైన ఒక బౌల్లో ఉప్పుని పోసి పైన పెట్టండి. అక్కడికి ఏంటంటే కనుక నెగిటివిటీ రాదు. అలానే మనం పెట్టిన డబ్బు ఏంటంటే కనుక ఖర్చు అయిపోదు. కొంతమంది బీరువాలో ఈ రోజు డబ్బు పెట్టి రేపే తీస్తూ ఉంటారు. అంటే దాచుకోవడానికి డబ్బుని దాచుకుంటాం మనము, అంటే దాచుకోవడానికి పెట్టుకుంటాం. ఎందుకంటే ఏదైనా అవసరం కోసం ఉపయోగపడుతుందని పెట్టుకుంటాం, కానీ పెట్టిన వెంటనే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరైతే బీరువా పైన ఇలా ఉప్పుని వేసి పెట్టండి. ఇక ఆ తర్వాత రేపు వరలక్ష్మి వ్రతం అంటే పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని పూజ గదిలోనే చేసుకోండి. ఇది ఇలా తీసేసుకున్న తర్వాత మీరు 5 యాలకులు, 5 లక్ష్మీ గవ్వలు, ఒక చిన్న అంగుళం పచ్చ కర్పూరం, అలానే కాకుండా ఒక 11 రూపాయలు, అర స్పూన్ కుంకుమ, పసుపు పోయండి. గవ్వలు, యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. అలానే కాకుండా పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. కాబట్టి అవి అద్భుతంగా ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. అందుకే పసుపు కుంకుమలు డబ్బు కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పక అది ఫలిస్తుంది, సిద్ధిస్తుంది కూడా. అందుకే ఇవన్నీ పెట్టి మూట కట్టి ఇంకా తర్వాత దీపం ధూపం చూయించి అనంతరం వచ్చి
వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి. బీరువాలో ఒక్కసారి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, ఇది పెడుతున్నాం బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు కనిపించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పెట్టుకోండి. ఇది పెట్టిన తర్వాత బీరువాలో ఏంటంటే గనకనండి మీరు గుర్తుపెట్టుకోండి, మనం పెట్టిన డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది. బీరువా లాకర్లో మనం ఏంటంటే గనక బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి అవి తాకట్లకు వెళుతూ ఉంటాయి కదా, అలా వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందన్నమాట. మనకేంటంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే బీరువాలో ఈ విధంగా పెట్టేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైనది. ఈ రోజున చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ఇది పెట్టిన తర్వాత శుక్రవారం దీన్ని తీసి దీపం ధూపం చూయించి మళ్ళీ బీరువాలో పెట్టండి. తీయాల్సిన అవసరం లేదండి. మీరు పెట్టేటప్పుడే జాగ్రత్తగా మూట కట్టుకొని బీరువాలో పెడితే చాలు. ఇంకా దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు, దాన్ని తీయాల్సిన అవసరం లేదు, దాని జోలికి ఇంకా వెళ్ళకండి. కేవలం ధూపం చూయించాలి, పెట్టుకోవాలి, దీపం చూయించాలి, పెట్టుకోవాలి. వారానికి ఒకసారి మర్చిపోతే ఇంకా మీరు ఏంటంటే కనుక 15 రోజులకు ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి కూడా ఏంటంటే కనుక చక్కగా మీరు ఆ మూటకు ధూపం చూయించి పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం దీన్ని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో వదిలేసి వస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఇంకా మనకు రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, గమనించండి. ఇది పెట్టక ముందుకు ఎలా ఉంది, పెట్టిన తర్వాత ఎలా ఉంది, దీనివల్ల లాభం కలిగిందా, నష్టం కలిగిందా, దీనివల్ల మీకు మంచి జరిగిందా, లేదంటే కనుక మీకు ఏదైనా చెడు జరిగిందా అనేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి. అలా ఏంటంటే అంచనా వేసుకుని పెట్టుకోవటం వల్ల చక్కటి ఫలితాలు అయితే మీరే మీ కళ్ళతో చూస్తారండి. ఇక ఇది పెట్టిన తర్వాత బీరువా పైన ఏంటంటే కనుక సీక్రెట్గా అండి ఎవ్వరికి తెలియకుండా బీరువా లాకర్ పైన ఈ నెంబర్ని రాయండి. ఈ నెంబరు న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ నెంబరు, చాలా అంటే పవిత్రమైన నెంబర్గా పరిగణిస్తారు. ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్గా చెప్తూ ఉంటాయి పురాణాలు. కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే కనుక పసుపు పేస్ట్తో రాయండి. మీ ఇంటి బీరువా పైన రాయండి. ఎవరికి తెలియకూడదు, ఎవరికి కనిపించకూడదు, మనకు మాత్రమే తెలుసుండాలి. అలా ఏంటంటే సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ ఈ నెంబర్ని రాసుకోండి. అయితే ఇదేం చేస్తుందండి, నెంబర్ వల్ల ఏం జరుగుతుందండి అని మీకు అనుకోవచ్చు మీరు. అయితే నెంబర్ వల్ల ఏం జరుగుతుందంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీకండి సంపాదన తగ్గిపోతుంది, ఆగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక వృధా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఏం చేయాలో అర్థం కాదు. బీరువాలో డబ్బు మనం చెప్పాం కదా, పెట్టగానే ఖర్చు అయిపోతుంది. బంగారు ఆభరణాలు కూడా ఒక్కసారి తాకట్లోకి వెళితే మళ్ళీ రానే రావండి. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందో కూడా మాకు అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బీరువాలో అండి చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ఈ నెంబర్ని రాసుకోండి. ఏమీ లేదు, ఇది ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం అంత పసుపు తీసుకోండి, 1/2 స్పూన్ పసుపు తీసుకొని అందులో రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేదంటే కనుక మీరు నీళ్ళు పోసేసి పేస్ట్ లాగా చేయండి. ఇలా చేసిన తర్వాత వీలుంటే అందులో 2 చుక్కలు అత్తరు కలపండి. అత్తరు లేదంటే కనుక నార్మల్గా వదిలేయండి. ఇలా పసుపు పేస్ట్ తీసుకుని ఏంటంటే ఉంగరపు వేలుతో మీ ఇంటి బీరువా లాకర్ పైన ఏంటంటే కనుక 555 అని రాయండి. ఈ నెంబరు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నెంబరు. ఈ నెంబర్ ఏంటంటే కనుక సంపాదనను పెంచుతుంది. సంపాదన ఏంటంటే కనుక మన దగ్గరికి అంటే ఆకర్షించేలాగా చేస్తుంది, తగ్గనివ్వకుండా కాపాడుతుంది. ఈ నెంబరు విశ్వ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం, దైవ ప్రకారం అత్యంత శక్తివంతమైన నెంబరు. ఈ నెంబర్కి అంతటి పవర్ అనేది ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి మీరు వదిలేయండి. ఇది అంటే పదే రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాస్తే చాలు, అది ఉండిపోతుందండి. కాకపోతే ఒకవేళ పసుపు కదా ఎండిపోయిన తర్వాత రాలిపోతుంది. కాబట్టి ఒకవేళ అది తొలగిపోయింది అనిపిస్తే మాత్రం మీరు వెంటనే ఏంటంటే కనుక రాయండి. ఇలా రాసి చూస్తూ ఉండండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే బీరువా దగ్గర కొన్ని నియమాలు పాటిస్తే బీరువాలో డబ్బు అనేది కనిపిస్తుంది అనమాట. మన కంటికి కనిపించటానికి ఉపయోగపడుతుందండి. మన కంటికి ఏంటంటే కనుక కనిపిస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన అంటే సమస్య ఉంటుంది కదా, అది తొలగటానికి బీరువా పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అలానే కుప్పలుగా బీరువా మొత్తం ఏం నిండిపోదు. అలానే ఏంటంటే కనుక బీరువాలో అసలు డబ్బు లేకుండా కూడా ఏం పోదు. మనం పెట్టుకున్న డబ్బు, మనం పెట్టుకున్న ఆభరణాలు అవన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవి పెట్టే వస్తువులు ఉన్నాయి కదా, ఇవి వాటిని కాపాడుతూ ఉంటాయి. ఇలా ఖర్చులు తగ్గించుకోవటానికి ఒకవేళ వెళ్ళినా కానీ వెంటనే మనము బంగారం తాకట్లోకి వెళ్ళినా విడిపించుకొని తెచ్చుకునేలాగా చేయడానికి ఉపయోగపడతాయండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పాటించండి. ఇక రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా శక్తివంతమైనది. కావున మీరు ఈ చిన్న పనులు చేసుకుంటూ ఈ నియమాలు పాటించుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. కానీ బీరువా దగ్గర ఖచ్చితంగా ధూపం వేయండి, స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు వేయండి. బీరువాని ఏంటంటే కనుక చిందరవందరంగా లేకుండా చూసుకొని బీరువా ఎప్పుడు తెచ్చినా కానీ మంచి వాసన వచ్చేలాగా కూడా చూసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా మారిపోయి మీరే షాక్ అయిపోతారన్నమాట అండి. ఇంకా